హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. మనం ఈరోజు బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయినటువంటి సీవీడ్ సొల్యూషన్ గురించి తెలుసుకుందామండి. ఇది అసలు మొక్కల పెరుగుదలకు ఎలా దోహదం చేస్తుంది, ఇందులో ఉండే పోషక విలువలు ఏంటి అనేది కూడా మనము ఈరోజు చూద్దాము. అంతేకాకుండా ఇది మొక్కల మీద ఎలా అప్లై చేయొచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో తెలుసుకుందామా అండి. సో ఇదే అండి సీవీడ్ సొల్యూషన్ నేను యూజ్ చేసేది. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ప్రీమియం లిక్విడ్ సీవీడ్ సొల్యూషన్ అనమాట, కాన్సన్ట్రేటెడ్ సీవీడ్ సొల్యూషన్. ఇది అసలు ఏంటి సీవీడ్ సొల్యూషన్ అని అంటే, సీవీడ్ అంటే సముద్రంలో పెరిగే ఒక కైండ్ ఆఫ్ ఆల్గే అనమాట. ఎస్పెషల్లీ మనం సీవీడ్ మోస్ట్లీ మనకు దొరికేది వచ్చేసి కెల్ప్ అనే ఆల్గే నుంచి తీసిన సీవీడ్ సొల్యూషన్ని మనము మోస్ట్లీ మార్కెట్లో కొంటూ ఉంటాము. సో సముద్రంలో దొరికే ఈ పర్టికులర్ ఆల్గేని కలెక్ట్ చేసి దాన్ని వాష్ చేసి డ్రై చేసి పౌడర్ ఫామ్కి చేసి మళ్ళీ ప్రాసెస్ చేశాక మనకి సీవీడ్ సొల్యూషన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ సీవీడ్ సొల్యూషన్ వచ్చేసి మనకి మొక్కలు ఈజీగా అబ్జార్బ్ చేసుకునే టైప్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే బేసికలీ సీవీడ్ అనేది కూడా ఒక ఆల్గే కదా. సో అందులో ఉండే న్యూట్రియంట్స్ కానీ ఏవైనా కానీ అబ్జార్బ్ చేసుకోవడం అనేది మొక్కకి చాలా ఈజీ అవుతుంది. ఈ ఆల్గే ఏదైతే ఉందో అది ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుందన్నమాట. సో ఏంటంటే అది కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అండ్ మొక్కకి చాలా ఈజీ అవైలబుల్ ఫామ్లో ఉంటుంది కదా. సో మొక్క చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా మనం సీవీడ్ సొల్యూషన్ ఏదైతే వాడతామో దానికి ఎలాంటి డీకంపోజిషన్ అవసరం ఉండదు. మనం కంపోస్ట్ కానీ మాన్యూర్ కానీ తయారు చేసుకునేటప్పుడు మనం వాటిని డీకంపోజ్ చేశాక మనం యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ అలాంటి అవసరం అంటూ ఏది ఉండదు. సీవీడ్ సొల్యూషన్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి అని అంటే మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, నైట్రోజన్, ఇవే కాకుండా మొక్కకి అవసరమైనటువంటి మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఆల్మోస్ట్ 70 అబోవ్ ఉంటాయండి. ఇంతేకాకుండా ఇంకా విటమిన్స్, ఎంజైమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే మొక్కలకి కావాల్సినటువంటి ఆక్సిన్స్, సైటోకినిన్స్, జిబ్రెలిన్ లాంటి హార్మోన్స్ కూడా మనకి సీవీడ్ సొల్యూషన్లో ఉంటాయన్నమాట. ఈ హార్మోన్స్ బేసికల్లీ అవసరమా అని అంటే వీటి అవసరము డెఫినెట్గా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే ఈ హార్మోన్స్ చాలా తక్కువ మోతాదులో అవసరము, బట్ డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ అనమాట. సో ఇవి మన మొక్కలకి చాలా హెల్ప్ చేస్తాయండి. ఒక దశ నుంచి ఇంకొక దశకి మొక్క వెళ్ళేటప్పుడు ఈ పర్టికులర్ హార్మోన్స్ అనేవి చాలా దోహదం చేస్తాయన్నమాట. సో అలాంటి టైంలో కూడా మనం ఈ సీవీడ్ సొల్యూషన్ అందించినట్లయితే మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ సీవీడ్ సొల్యూషన్ ఎలాంటి మొక్కలకి ఇవ్వచ్చు అని అంటే ప్రతి మొక్కకి ఇవ్వచ్చు అండి. మనము ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇవే కాకుండా ఈవెన్ లాన్ హెల్తీగా హ్యాపీగా పెరగడానికి కూడా మనం సీవీడ్ సొల్యూషన్ని వాడుకోవచ్చు. ఈ సీవీడ్ సొల్యూషన్ని ఎలాంటి టైంలో ఇవ్వాలి, మొక్క ఏ దశలో ఉన్నప్పుడు ఇవ్వాలి అని అంటే మీరు ఏ దశలో ఉన్నప్పుడైనా రూటింగ్ దగ్గర నుంచి ఫ్రూటింగ్ వరకు ఏ దశలో ఉన్నా కానీ ఈ మొక్కకి మనం సీవీడ్ సొల్యూషన్ని ఇవ్వచ్చు. మనము కొత్తగా మొక్కలు పెట్టినప్పుడు రూట్స్ బాగా డెవలప్ అవ్వడానికి ఇవ్వచ్చు. ఒకసారి రూట్స్ వచ్చేసాక మనకి కొత్త బ్రాంచెస్ రావాలి, లీవ్స్ బాగా గుబురుగా రావాలి అని అన్నప్పుడు మనం దీన్ని ఫాలియర్ స్ప్రేగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బడ్డింగ్ స్టార్ట్ అయింది అంటే మొగ్గలు స్టార్ట్ అయినవి అని అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ మొగ్గలు రావడానికి ఇవ్వచ్చు. మళ్ళీ ఒకసారి ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయాక ఫ్లవర్స్ ఎక్కువ రోజులు ఉండడానికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేసే ఫ్లవర్స్ ఏమైనా కానీ కట్ ఫ్లవర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జర్బరా కానీ ఇలాంటివి అయితే ఆ కట్ ఫ్లవర్స్గా మనము ఎక్కువ రోజులు నిల్వ చేసుకునేలాగా కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అదెలా అంటే ఒకవేళ మీరు ఏదైనా ఫ్లవర్స్ని కట్ చేద్దాము అనుకున్నారనుకోండి, ఒక 2 days బిఫోర్ మీరు లిక్విడ్ సీవీడ్ సొల్యూషన్ని మనం యూజ్ చేసేసి 2 days తర్వాత మీరు కట్ చేసినట్లయితే అవి కట్ చేశాక కూడా ఎక్కువ రోజులు హెల్తీగా తాజాగా నిల్వ ఉంటాయన్నమాట. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రూట్స్కి కూడా తీసుకోవచ్చండి. ఏదైనా ఫ్రూట్స్ ఉన్న మొక్కకి మీరు యూజ్ చేసినట్లయితే ఒకసారి క్రాప్ అనేది తీసేసాక ఆ క్రాప్ అనేది చాలా హెల్తీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కట్ చేశాక కూడా. ఈ సీవీడ్ సొల్యూషన్ యూజ్ చేయడం వల్ల మొక్కని మనము రూట్స్ దగ్గర నుంచి కూడా మనం స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం కదా. సో ఇలా స్ట్రెంగ్తెన్ చేయడం వల్ల పెస్ట్ అటాక్ కానీ లేకపోతే ఫంగస్ అటాక్ కానీ ఇలాంటి వాటి నుంచి కూడా రక్షణ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు మనము. సీవీడ్ సొల్యూషన్ అనేది బేసికలీ మొక్కలకి ఒక కండిషనర్ లాగా పనిచేస్తుందండి.
సో ఈ సీవీడ్ సొల్యూషన్ యూజెస్ అనేది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. సో మీకు అర్థమైంది కదా, ప్రతి దశలో ప్రతి ఒక్క మొక్కకి కూడా సీవీడ్ సొల్యూషన్ అనేది చాలా బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా మనం చెప్పుకోవచ్చు. సీవీడ్ సొల్యూషన్ ఎలా తయారు చేసుకోవాలి అని అంటే, మన దగ్గర కాన్సన్ట్రేటెడ్ సీవీడ్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని ఒక 5 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో వేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ 1 లీటర్ వాటర్ లేవండి, అందుకని నేను ఒక 2 to 3 ml తీసుకున్నాను. దాన్ని ఆ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సీవీడ్ సొల్యూషన్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం మొక్కల మీద అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫాయిలర్ స్ప్రే అయినా చేసుకోవచ్చు, లేదు అని అంటే మనం రూట్స్ దగ్గర వేసుకొని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను. మొక్కని మనము ఒక డ్రైనేజ్ ట్రే యూజ్ చేయాలండి. ఎందుకంటే మనము ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనము కంప్లీట్గా రూట్స్ ప్రతి ఒక్క రూట్కి కూడా మనకి ఈ సొల్యూషన్ అనేది అందేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో పైనుంచి మనము సీవీడ్ సొల్యూషన్ వేసినప్పుడు అది కింద డ్రైనేజ్ హోల్స్లో నుంచి ఆ లిక్విడ్ అనేది బయటికి రావాలి. అలా వచ్చింది అని అంటేనే మనకి ఆ సాయిల్ మొత్తము తడిచింది అండ్ ప్రతి ఒక్క రూట్ కూడా న్యూట్రిషన్స్ అందినవి అని అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఆల్మోస్ట్ ఒక ½ గ్లాస్ అంత చిన్న 4 inch పాట్లో నేను పోసేసాను. కింద నుంచి వాటర్ వస్తున్నాయి, అబ్జర్వ్ చేశారు కదా. సో అలాగా మనము ఎప్పుడైనా కానీ లిక్విడ్ సీవీడ్ సొల్యూషన్ని వాడుకోవాలి. సో నేను కొంచెం సేపు మొక్కను అలానే ఉంచేస్తాను, సో దట్ అది క్యాపిలరీ యాక్షన్ వల్ల దాన్ని కూడా కొంచెం పీల్చుకొని బాగా ప్రతి ఒక్క రూట్కి కూడా అందుతుందన్నమాట న్యూట్రిషన్స్. నా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి కదండి. సో నేను ఆల్మోస్ట్ ఒక 15 లీటర్ బకెట్ తీసుకొని దానిలో ఫుల్ సీవీడ్ సొల్యూషన్ నేను తయారు చేసుకున్నాను. దీన్ని నేను మొక్కలకి ప్రతి ఒక్క మొక్కకి కూడా అప్లై చేస్తాను. సో ఏంటంటే మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫెర్టిలైజర్ని మనం అందిస్తున్నట్టు. ఇందాక చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో నేను మొక్కలన్నిటికీ నేను ఈ సీవీడ్ సొల్యూషన్ వేసేసుకుంటానండి. అయితే స్ప్రే ఎలా చేస్తాను అని అంటే, మనం తీసుకున్న సొల్యూషన్ని ఇంకొంచెం డైల్యూట్ చేస్తాను. డైల్యూట్ చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ వాటర్లో మనము ఒక 3 ml వరకు మనం సొల్యూషన్ తీసుకోవచ్చండి. దాన్ని మనం స్ప్రే కింద యూజ్ చేస్తున్నాము. సో సేమ్ నేను ఇప్పుడు మీరు సొల్యూషన్స్ ఎగ్జాక్ట్లీ అదే సేమ్ వాడుకోవచ్చండి. ఎందుకంటే యాక్చువల్గా దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, బట్ నేను మాత్రము కాన్సన్ట్రేషన్ అనేది ½ స్ట్రెంత్ యూజ్ చేస్తున్నాను అండ్ రిజల్ట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. సో దాన్ని సేమ్ అలాగనే లీవ్స్ మీద స్ప్రే చేసేస్తాను అనమాట. మనకి నెక్స్ట్ డేకే లీవ్స్ మీద స్ప్రే చేసినప్పుడు నెక్స్ట్ డేకే మనకి డిఫరెన్స్ తెలుస్తుందండి. లీవ్స్ అనేవి చాలా హెల్దీగా మంచి కలర్స్తోనే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అదండి సీవీడ్ సొల్యూషన్ గురించి విశేషాలు. ఇది అయితే బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా నేను చెప్పచ్చు. ఎందుకంటే నా దగ్గర ఉండే మొక్కలు ఎలా ఇంత హెల్తీగా ఉన్నాయని చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇది నా మొక్కల సీక్రెట్ అని చెప్పచ్చండి. ఆల్మోస్ట్ ఈ బాటిల్ అయితే అయిపోవడానికి వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Groplants. థ్యాంక్ యూ.